వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నవనిర్మాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ రాష్ట్రంలో 59 జిల్లాల నుండి ఎంపికైన ఉత్తమ రైతులకు గౌరవప్రదంగా ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా డాక్టర్ బాబు మోహన్, యాక్టర్ కవిత, డాక్టర్ RSS డి చక్రపాణి, సుందర్ హాజరీ కార్యక్రమాన్ని గౌరవించారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లాలోనే ఒక ఉత్తమ రైతును ఎంపిక చేసి వారికి అగ్రి ఎక్సలెన్స్ అవార్డు, ఎక్సలెన్స్ సర్టిఫికేట్, 116 రూపాయల నగదు బహుమతి ప్రదానం చేశారు. ఈ గౌరవ రైతుల కృషికి, వారి కష్టానికి ఇచ్చే గుర్తింపు. ఈ సందర్భంగా నవనిర్మాణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పొన్న రాంబాబు మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాల కనుమరుగవ్వకుండా భావితరాలకు అందించడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. గతంలో ప్రతి గ్రామంలో రైతుల ఎద్దులను పూజించి ఏరు దున్నేవారు. నేటి యువతకు ఆ విశిష్టతను తెలియజేయడమే మా లక్ష్యం. డాక్టర్ బాబు మోహన్ మాట్లాడుతూ, రైతులు ఐక్యంగా పోరాటాలు చేయాలి, మౌలిక సదుపాయాలపై అవగాహన పెంచుకొని హక్కుల కోసం నిలబడాలి అని యాక్టర్ కవిత అన్నారు. నాకు చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేసిన ఈ వేడుక ఎంతో హృదయంగా ఉందని, ప్రభుత్వ పథకాల సాయంతో ఆర్గానిక్ ఫార్మింగ్ ముందుకు వెళ్తున్నందుకు మేము సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ RSS వివరించారు. రీసెర్చ్ ద్వారా వచ్చిన సాగు చిట్కాలను రైతులకు అందిస్తూ సాంకేతికంగా ముందుకు వెళ్లే మార్గాన్ని చూపించాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంపార్టెన్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీల గురించి, స్కీమ్స్ గురించి వివరిస్తూ వాటిని మంచిగా రైతులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సరిత, విష్ణు గుప్తా, గోవింద్ రెడ్డి, ప్రగతి, మధు, రాకేష్, రవి, ఫణి, సాయి, జ్యోతి, పలు గ్రామాల నుండి వచ్చిన రైతులు తదితరులు పాల్గొన్నారు. మన నవ్వుల రారాజు, నవ్వులకి అసలైన చిరునామా మన డాక్టర్ బాబు మోహన్ గారికి మరొక్కసారిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. పనులు ఉన్నప్పటికీ కూడా మనందరి కోసం ఖచ్చితంగా ఇది రైతు భరించవలసిందిగా పేర్లు ఉన్న పెద్దలందరినీ నెక్స్ట్ అవ్వాలి కొట్టాం. పిల్లలందరికీ మనస్ఫూర్తిగా వందనాలు. ఇలా మస్తు సంతోషం అనిపిస్తుంది. ఒక రైతుకి ఇట్లా అవార్డు ఇస్తున్నారు ఏరు అక్కడ నుంచి అని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అసలు ఒక రోజు ఇట్లా ఉంటుంది అని అసలు నేను అనుకోలే. అన్న వాళ్ళకి వచ్చి చెప్పగానే మస్తు సంతోషం అనిపించింది. అన్న నేను ఖచ్చితంగా వస్తా, రైతుల కోసం ఎంత దూరమైన వస్తా, రైతుల కోసం ఏదైనా నిలబడతాను. ఇలా రైతు పడే కష్టం నార్మల్గా ఎవరికి అనిపించదు, కానీ ఒకసారి పొలంలోకి వచ్చి చూస్తే ఆ రైతు బాధ ఏందో కళ్ళ నీళ్ళ చూస్తే మాత్రమే తెలుస్తుంది. ఇవాళ అయితే ఒక పంట పండించాలంటే ఎంత కష్టపడాలో ఒక రైతు మాత్రమే తెలుసు. ఆ రైతు కొడుకు బాధపడుతుంటే కళ్ళ నీళ్ళ అట్లా మా బాబు కూర్చున్నాడు. నేను పొలం కాడ కూర్చొని ఉంటే మా బాబు ట్రాక్టర్ కూర్చుంటే ఆ బాధ ఏందో నాకు తెలుసు. కాళ్ళు నొప్పులున్నా, ఒళ్ళు నొప్పులున్నా, జ్వరం వచ్చినా, ఏం చేసినా మా బాబు బాధ నాకు దగ్గర నుండి నేను చూసినా. కాబట్టి రైతు అంటే ఇట్లా కాదు, రైతు అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. రైతు కొడుకు అనుకున్నా, రైతు అనుకున్నా ఏదైనా సాధిస్తాడని ఒక ఉద్దేశంతో ముంగట్టుకు వచ్చిన, ఎందులో అయినా రైతు కొడుకు అయినా రైతు అయినా గట్టి అని అనుకుంటే ఏదైనా అల్లుగా సాధిస్తాడని ఒక ఉద్దేశంతో వచ్చిన మస్తు అనిపించింది. రైతు గురించి ఎంత చెప్పినా తక్కువనే. రైతు దేశానికి వెన్నుముక అంటారు, కానీ వెనుకనే ఉంటారు. ఒక్కసారి రైతులు ముంగట్లో చూపిటూరే రైతు అంటే ఏంటో తెలుస్తుంది. పేరుకు మాత్రం పండించేది రైతు. జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా అనుకుంటాను, ఏరువాక పౌర్ణమి. ఈ ఏరువాక పౌర్ణమి మన పెద్దలు మొదలు పెట్టడానికి కారణం, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్, వాటర్ ఫెసిలిటీస్ గత రోజుల్లో లేకపోవడం వల్ల మనం సాగు చేయడం కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ ఇబ్బంది పడుతూ రైతు కష్టం పడుతూ ఆకాశం వైపు చూస్తుండేవాళ్ళు. ఎప్పుడు వర్షం పడుతుందా, ఆ వర్షాన్ని ఎక్కడ సేకరించుకుంటూ పంటను పండిద్దామని ఆశించేవాళ్ళం. సో ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు తొలకరు జల్లు పడుతూ ఆ భూదేవతను పూజించుకోవాలని ఒక మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏరువాక పౌర్ణమి గత 10 సంవత్సరాల నుండి మన రైతులందరూ చేసుకుంటూ వస్తున్నారు. కానీ గత 2-3 తరాల నుండి ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత పూర్తిగా మర్చిపోవడం జరిగింది.
నేను చిన్నప్పుడు మా తాత జరిపించుకునేవాడు ఈ ఏరువాక పౌర్ణమి. సో నాకు వయసు వచ్చిన తర్వాత నేను కూడా మన రూట్స్ మర్చిపోకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఏరువాక పౌర్ణమిని నేను 2021 NGO మొదలుపెట్టిన సంవత్సరం నుండి ఈ ఏరువాక పౌర్ణమి మొదలుపెట్టడం జరిగింది. ఇది 5th యానివర్సరీ. ఈ 5th యానివర్సరీ పురస్కరించుకొని సుమారు అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఒడిస్సా, తమిళనాడు అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కొంత కర్ణాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి మా యొక్క రైతుల్ని గుర్తించుకోవాలి. 10 సంవత్సరాల పాటు మనతో ప్రయాణిస్తున్నారు, మీరందరినీ మనం సత్కరించుకోవడం మన బాధ్యత అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ 5th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేవి నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం మొదలుపెట్టిన ఏరువాక పౌర్ణమి ఇంకా ముందుకు వెళ్ళాలని, పెద్దలు అందరూ నాకు సహకరించాలని, అలాగే రైతులందరూ సహకరించాలని, తప్పులు ఏవైనా ఉంటే పెద్ద మనసు చేసుకొని క్షమించాలని, అవసరం అనుకుంటే దండించాలని కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క స్పాన్సర్స్, ప్రతి ఒక్క కంట్రిబ్యూటర్స్, వాలంటీర్స్, అలాగే ఈ అవార్డుకి ఎంపికైనటువంటి రైతులు సపోర్ట్ చేసినటువంటి సపోర్ట్ని, అలాగే పిలిచిన వెంటనే కాదు అనకుండా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వేదిక ఇచ్చినటువంటి సుందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బాబు మోహన్ గారికి మరియు మా ఆత్మీయులు కవిత మేడం గారికి, సినీ నటులు మరియు బిగ్ బాస్ ప్రేమ్ ప్రశాంత్ గారికి, చక్రపాణి గారు అసిస్టెంట్ కమిషనర్ ఫర్ హార్టికల్చర్ HMDA చక్రపాణి గారికి, మరియు గడ్డే రాంబాబు గారికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మనం ఒక గొప్ప దినోత్సవం, రైతు దినోత్సవం అని రైతుల్ని సత్కరించే కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ చాలా గర్వకారణం. నేను కూడా రైతు బిడ్డనే. ఈరోజు ఏరువాక కార్యక్రమం అనేది మన యొక్క సాంప్రదాయమైన కార్యక్రమం. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు రైతులు జరుపుకునే తొలి పండుగ దుక్కి దున్నే పండుగ. దుక్కి దున్ని కానించి విత్తనాలు నాటిన కానించి పంట వచ్చే వరకు అనేక పండుగలు జరుపుకుంటాం. ఆఖరికి మనకి సంక్రాంతి పండుగ అనేది. ఈరోజు ప్రభుత్వము వ్యవసాయము మరియు రైతుల సంక్షేమం కోసం, రైతాంగ అభివృద్ధి కోసము కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా రైతు వ్యవసాయంలో తన సమస్యల్ని మనకి చూపించారు. వీటికి ప్రత్యామ్నాయంగా చూసినట్లయితే నేను ఒక 5-10 నిమిషాలు సమయం తీసుకుని కూడా చెప్తాను. మన పంటల ప్రణాళిక మార్కెట్ డ్రివెన్ గా ఉండాలి. మార్కెట్ బేస్డ్ క్రాప్ సిస్టమ్స్ వాడాలి. ఇక్కడే ఎదురుగా సరిత గారు కూడా ఉన్నారు, వారు కూడా అగ్రికల్చర్ గారు పనిచేస్తున్నారు. వారు కూడా అలా కాకుండా మధ్య దళాల మీద చిక్కి నష్టపోతా ఉన్నారు. దీనికోసం ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రైతు ఉత్పత్తి సంఘాలను పెట్టింది, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ. అలాగా నేను ఒక చిన్న కుగ్రామంలో పెరిగాను. రైతుల బాధలు ఎలా ఉన్నాయో నాకు తెలుసు. మా నాన్నగారు విలేజ్ నుంచి బియ్యం బస్తాలు హైదరాబాద్ తీసుకొని వచ్చి అప్పట్లోని రోషయ్య గారు ఎమ్మెల్యే రోషయ్య గారింటికి, కేశవరావు గారింటికి, వెంకటస్వామి గారింటికి, టి అంజయ్ గారు అప్పట్లో మినిస్టర్ సీఎం గా ఉన్నారు కొద్ది రోజులు, ఆయన ఇంటికి, అలా చాలా మందికి బియ్యం బస్తాలు నాన్నగారి ఇంటింటికి వెళ్ళి వేసేవారు. అలా నా ప్రయాణం ఈరోజు ఒక నటిగా మీ అందరి ముందు నిలబెట్టింది. రైతులు ఎంత కష్టపడతారనేది నాకు తెలుసు. ఇందాక అన్నారు ఎవరో మాట్లాడుతూ సూపర్ మార్కెట్లో ధరలేంటి, రైతు దగ్గర ధర ఏంటి అని. ఎస్, మనం సూపర్ మార్కెట్కి వెళితే టమాటోలో కిలో 100 రూపాయలని వాడు అక్కడ టేప్ అంటించినా బిల్లు పెట్టినా సైలెంట్ గా వెళ్ళి కొంటాం. ఇదే రోడ్డు మీద ఒక ముసలి దంపతులు కూర్చొని 60 రూపాయల కిలో అన్నా 40 రూపాయలు ఇస్తాము అంటాం. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీకు తెలుసో లేదో, నేను ఎప్పుడు సూపర్ మార్కెట్లో కూరగాయలు కొనను. వెళితే రైతు బజారు లేదా
చిన్న చిన్న కూరగాయల షాపులు ఉంటాయి. ఆ కూరగాయల షాపులకు వెళ్ళి వాళ్ళు ఏ బిల్లు వేసినా ఏమీ మాట్లాడకుండా కవిత గారు చెప్పారు. ఇప్పుడు బాబు మోహన్ గారు మీకు అండగా ఉంటారు, రైతులకు సాయం చేస్తారని. కవిత గారు నేను పక్కనే మెదక్ జిల్లాలోనే 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రి. నేను సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్సెప్ట్ ఉన్నది. సింగూరు ప్రాజెక్టు చుట్టూ పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ సింగూరు. అవును, అయితే సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్సెప్ట్ ఉన్నది. అందులో ముప్పుకు గురైన భూములు, ఊర్లు అన్నీ కూడా అందులో కాన్సెప్ట్. దాన్ని ఎలా చూస్తారంటే, అంటే మీకు తెలియటం కోసం చెప్తున్నాను 2 మాటలు. ఇట్లా చూస్తారు దాన్ని, సింగూరు ప్రాజెక్టు నీళ్ళని. ఎందుకంటే ఈ హైదరాబాద్ వాళ్ళు తాగే నీళ్లు మా భూములు మునిగితే మీరు నీళ్లు తాగుతారు, అదనమాట. అయితే దాని చుట్టూ ఉన్న ఏ ఊర్లో కూడా చెంబెడు నీళ్లు, గ్లాస్ అడి నీళ్లు ముంచుకోవడానికి కూడా అవకాశం లేదు. దాంట్లో ముసళ్ళు ఉంటాయి, దిగడానికి కుదరదు. అలాంటి సింగూరు ప్రాజెక్టు నీళ్లు నా నియోజకవర్గ ప్రజలు ఆ చుట్టూ ఒక కెనాల్ ఉంటుంది, దానికి మొత్తం ఎక్కడెక్కడ వాటర్ జామ్ అయితే అక్కడ నుంచి లిఫ్ట్స్ పెట్టించి వర్షాకాలం వస్తుందనగానే రైతులు లేస్తాడు. ఇక నాగలి నాగలి, బండి అయితే బండి. మొత్తానికి ఈ నాటకాలు వేసే వాళ్ళేమో రిహార్సల్ అంటారు, పరేడ్ అంటారు. అట్లా ఈ రైతుకు ఏరువాక ఒక డ్రిల్, ఒక ట్రైలర్. నా నారక సరిగ్గా మా ఎద్దు నాగలి దున్నటం మర్చిపోయిందా అని ఒకసారి ట్రైల్ చూసుకుంటాడు అనమాట. ఓకే, నేను రెడీ. నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్ ఈ కార్యక్రమం విష్ణుభూపన్ గారు బీబీ ఎంటర్టైన్మెంట్స్ నుండి వేలాది మందికి తన అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఫార్మర్ గా తను తీసుకున్న తన కెరియర్ లో తీసుకున్నటువంటి మొదటి అవార్డు. అన్ని కేటగిరీస్ ని మేము కవర్ చేయడం జరుగుతుంది. సొసైటీకి ఉపయోగపడే మంచి మంచి పనులు చేస్తున్నాం. ఇక ఏవీలు వద్దండి. ఆదర్శ్ కుమార్ ముగల గారు, ఆదర్శ్ కుమార్ ముగల గారు స్టేజ్ దగ్గరికి రావాలి. ఆదర్శ్ కుమార్ ముగల గారు స్టేజ్ మీదకి రావాలి. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటే ఒక కన్సర్న్, దాన్ని విమర్శించాలని కాదు, కానీ దీనికి ఒక అవగాహన అవసరం. ఫస్ట్ దానికోసం నువ్వు కూర్చుంటే ముందు నీ నోరు ఉండిపోద్ది. బి విజయ్ కుమార్ గారి తర్వాత కుడుముల వెంకట్రామరెడ్డి గారు, కుడుముల వెంకట్రామరెడ్డి గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. పాతకాలం నల్ల బియ్యము, ఎర్ర బియ్యము, పొట్టి ములకాలు ఇటువంటి అన్ని తీసుకొచ్చి పండిస్తున్నాము, కాలా నమ్మకల రైస్. సో మీ అందరికి చాలా గొప్ప అవకాశం, ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. మిత్రులు ఇందాక మార్కెట్ గురించి అడిగారు. ఇటువంటి కార్యక్రమం ఇంకా ముందు ముందు చాలా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి ఇంకా పెద్ద ఎత్తున కూడా చేసే ప్రోగ్రామ్. నెక్స్ట్ గారు ఫ్రమ్ సశ్రీ హోమ్స్ విజయ్ జగన్ యాదవ్ గారు ఫ్రమ్ శ్రీశైలం గ్రానైట్ ఎక్స్పోర్ట్స్. అండ్ ఫైనలీ సాయి జ్యోతి గారు యాస్ట్యూట్ లీగల్. ఈ ప్రోగ్రామ్ ని ఇంత బాగా మనం చేసుకోవడం జరుగుతుంది. మీరందరూ లేకపోతే మేబీ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నర్శెట్టి హరిత గారు, సుందర ఎడ్యుకేషనల్ అకాడమీ, కళ్యాణ్ కుమార్ గారు అండ్ సునీత గారు ఐటీ ఎంప్లాయీస్, అండ్ విష్ణు గ్రానైట్ ఎక్స్పోర్ట్స్, అండ్ సాయి జ్యోతి యాస్ట్యూట్ లీగల్ అండ్ బిజినెస్ అడ్వైజర్, సురేష్ గారు ఫ్రమ్ రిలాక్స్ ప్రో.
నవనిర్మాణ ఫౌండేషన్ గత 4 సంవత్సరాల నుండి ఏరువాక పౌర్ణమి సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ఇది ఐదవ సంవత్సరం 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ ద్వారా మనం ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతుల్ని ఆర్గానిక్ రైతుల్ని మనం సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాలు మరిమందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రతి ఒక్క సహాయ సహకారాలు మాకు అందుతాయని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. సో దీనికి సహకరించినటువంటి పెద్దలకు, అలాగే స్పాన్సర్స్కు మరియు కంట్రిబ్యూటర్స్కు, వాలంటీర్స్కి అందరికీ పేరు పేరు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా వారందరూ కూడా నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా బాబు మోహన్ గారు అండ్ కవిత గారు, అలాగే చక్రపాణి గారు మరియు డాక్టర్ RSS గారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. సపోర్టర్స్ అందరికీ, స్పాన్సర్లు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ చీఫ్ గెస్ట్ కవిత గారు కానీ, బాబు మోహన్ గారు కానీ పిలవగానే ఇమీడియట్గా నేను వెంటనే ఇది ఏరువాక అనగానే ఖచ్చితంగా రైతులకి సపోర్ట్ చేయాలనే దాంతో వచ్చిన మంచిగా మా చీఫ్ గెస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.